ये उचित नहीं है। आप प्रश्नकाल में गतिरोध पैदा करना चाहते हैं, आपके प्रश्न हैं। ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామా తర్వాత కూడా పార్లమెంట్ లో పరీక్షల పంచాయతీ ఆగలే. లాఠీ చార్జీ ఏపించినందుకు ప్రధానమంత్రి సారీ చెప్పాలని ప్రతిపక్షాలు లొల్లి చేస్తుంటే అదే గడబర్లో కొత్త పేపర్ లీక్ బిల్లు పెట్టిండు మంత్రి జితేంద్ర సింగ్ సారు. For leave to introduce the public examinations bracket prevention of unfair means amendment bill 2026. ఈ బిల్లు పాస్ అయినాక ఎవరన్నా పేపర్ లీక్ చేస్తే 5 ఏళ్లకెళ్ళి 10 ఏళ్ల దాకా జైలు శిక్ష 50 లక్షల దండుగా. ఓ గల్ల గ్యాంగులుంటే 7 ఏళ్లకెంచి 10 ఏళ్లు జైలు 10 కోట్ల ఫైను. పాత రూల్ జరంతా లూజుకున్నదని కొట్టు తెచ్చిండ్రు. అంతేకాదు ఎంక్వైరీ 2 నెలలు ఒడిపియాలే, 3 నెలల తీర్పు రావాల్సిందే. సరే దాని మీద మాట్లాడుకుందాం గానీ ముందు లాఠీ చార్జ్ ఎందుకు చేసిరు, టియర్ గ్యాస్ ఎందుకు కొట్టిరు, ఎయిర్ గన్నులతో ఎందుకు కాల్చిండ్రు? మోడీ అమిత్ షా సారీ చెప్పాల్సిందేనని జిజ్జు చేసిన ఈ ప్రతిపక్షాలు. तो फिर यहाँ चर्चा को रोकने के लिए ये नारेबाजी क्यों कर रहे हैं, मुझे ये समझ में नहीं आ रहा। లోక్సభలో ఇదే, రాజ్యసభలో ఇదే, వాయిదాల మీద వాయిదాలు పడ్డాయి. मंत्री इस्तीफा दो, अमित शाह जवाब दो। స్టూడెంట్స్ ని పెల్లెట్ గన్స్ తోటి ఎట్లా కొడతారు, వాళ్ళు ఏమన్నా ఉగ్రవాదులు అని క్వశ్చన్ చేసిండు పెద్దపల్లి ఎంపీ వంశీ సారు. పెల్లెట్ గన్స్ యూజ్ చేసి యువత మీద, మన దేశ యువత మీద టెర్రరిస్ట్ లెక్క వాళ్ళని చూసి దాని మీద మోడీ గారు, అమిత్ షా గారు క్షమాపణ చెప్పాలి మన పిల్లలకు. అయితే మొన్న రాజీనామా పెట్టిన ధర్మేంద్ర సారు ఇలా లోక్సభకు వస్తే బీజేపీ ఎంపీలు స్వాగతాలు పలికే వరకు అదొక రచ్చ అయ్యింది. 6 రోజుల సంది పార్లమెంట్ లో పేపర్ లీక్ లొల్లి నడుస్తుంటే ప్రధానమంత్రి గారు సూపు సుతారమైంది, పలుకు బంగారం అయ్యింది. मंत्री इस्तीफा दो।